ఈనాటి ధ్యానం కొరకు మీ ముందుకు ఏ మాటలు తేవాలని నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నా మదిలో ఉంచిన మాటలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8-9 వాక్యాలు, 8, 9, 10 వాక్యాలు మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి. మిరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదమాడితివి. అతడు నేను వారిని ఎరుగనని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను కైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలీయునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. దైవజనుడైన మోషే యాకోబు యొక్క 12 మంది కుమారులను దీవిస్తున్న సమయం అది. ఈరోజు ఈ వాక్యాన్ని మీతో పంచుకునే ముందు, ఒక దైవజనుడు చరిత్రను తిరిగి రాయగలిగిన కృపగలవాడు. ఒక దైవజనుడు చరిత్రను తిరిగి మరలా నూతనంగా ఆరంభించగలిగిన కృప దైవజనుడికి ఉంది. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, యాకోబు మరణమునకు సమీపిస్తున్నప్పుడు తన 12 మంది కుమారులను దీవించాడు. తన 12 మంది కుమారులను దీవించాడు. తన 12 మంది కుమారులను దీవించాడు. ఏమని దీవించాడు? ఒక్కడేమో నువ్వు చెంచలుడు రా అన్నాడు. యాకోబు తన కుమారుని గురించి మాట్లాడుతూ, పెద్ద కొడుకుని చూసేమో నీ చెంచల బుద్ధిరా, నువ్వు సావాలి తప్ప బ్రతకూడదు అన్నాడు. ఇక ఈరోజు మన పాఠ్యభాగంలో ఉపదేశంలో ముఖ్యమైన వ్యక్తి లేవి. ఈ లేవిని చూసి అన్నాడు, 49వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 49వ అధ్యాయం 5వ వాక్యం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా వారి సంఘములో కలుసుకోవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి.
తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపించబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యాకోబు తన 12 మంది కుమారులను తన మరణము సమీపిస్తున్నప్పుడు యాకోబు తన 12 మంది కుమారులను దీవిస్తూ పెద్దోడిని అన్నాడు, రే నువ్వు చంచలుడివి, నువ్వు బ్రతకూడదు అన్నాడు. ఇక సిమ్యోను లేవీని కూర్చుంటాడు, మీరు కోపగ్రస్తులు, మీరు నరహంతకులు, నా ప్రాణము మీలో ఎప్పుడు చేరదు, నా ఆలోచనలు మీద కలవదు, మీరు విభజించబడతారు, మీరు చెదరగొట్టబడతారు, మీరు శపించబడతారు అన్నాడు. సిమియోను లేవీని గూర్చి తన కన్న బిడ్డలను గూర్చి యాకోబు చెప్పిన ప్రవచనం అది కూడా జరిగింది అనుకోండి. కానీ ఆ శాపగ్రస్తమైన చరిత్రను 430 సంవత్సరాల తర్వాత ఒక దైవజనుడు మరలా తిరిగి రాస్తున్నాడు. హల్లెలూయా. యాకోబు ఏ శాపగ్రస్తమైన అనుభవాలు పెట్టాడో, ఒక కొడుకునన్నాడు నువ్వు తోడేలు వంటి వాడు అన్నాడు, మరొక కొడుకునన్నాడు యాకోబు నువ్వు కట్లపాము లాంటోడివిరా అన్నాడు, మరొక కొడుకుని గాడిదవి అన్నాడు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో యాకోబు ప్రత్యక్షతను చూస్తూ దీవించాడు. యాకోబు తన కుమారులను గూర్చి వారి చేసిన క్రియలను బట్టి వారికి సంభవించబోయేదాన్ని యాకోబు ప్రవచించాడు. అక్షరాలు అది జరిగిన మాట వాస్తవమే. ఇక జీవితం అలాగే ఒక శాపగ్రస్తమైన అనుభవాలుగా మార్చబడకుండా అదుగో 4 తరాల తర్వాత ఒక దైవజనుణ్ణి దేవుడు వారి కొరకు పంపాడు. స్తోత్రం చెప్పరా. ఆ దైవజనుడు అంటాడు లేవీని గూర్చి ఇట్లా, నేను ఈ దైవజనుడు ఇప్పుడు ఈ 12 మంది గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తున్నాడు. ఆ 12 గోత్రకర్తలైన 12 మంది పిల్లలను యాకోబు దీవించాడు, తండ్రి దీవించాడు. ఇప్పుడు ఎవరు దీవిస్తున్నాడు? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో మాట్లాడాలి. ఆదికాండం 49వ అధ్యాయంలో దీవించింది ఎవరు? తన తండ్రి దీవించాడు, ఇది జరుగుద్ది అని. మరి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో దీవిస్తున్నది ఎవరు? నోటితో చెప్పుండారు, దైవజనుడైన మోషే. యాకోబు ఏమని దీవించారు? లేవీని నువ్వు శపించబడతావు, నువ్వు చెదరగొట్టబడతావు, నువ్వు విభజించబడతావు అన్నాడు. నా ప్రాణము నా ఆలోచన ఎప్పుడు మీలో చేరదు అన్నాడు. ఇష్టపడలేదు వారితో ఉండటానికి తండ్రి. కానీ దైవజనుడైన మోషే 4 తరాల తర్వాత అదే లేవీని గూర్చి మాట్లాడుతుంటాడు. లేవీని గూర్చి ఇట్లా నేను ఏమని, నీ తుమ్మీము, నీ ఊరిము, నీ భక్తునికి కలవు. ఇక్కడ ప్రత్యక్షతను చూస్తూ మాట్లాడుతున్నాడు యాకోబు, దైవజనుడైన మోషే. దేవుని ప్రత్యక్షతను చూస్తూ మాట్లాడుతున్నాడు. దేవా, నీ తుమ్మియము, నీ ఊరియము, నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ళ యొద్ద అతనితో వివాదం ఆడితివి. అతడు నేను వాని నెరుగనని
తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు. తన కుమారులను ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. ఇక్కడ లేవీని గురించి మాట్లాడుతుంటాడు. దేవా, లేవి, యాకోబు కుమారుడైన లేవి తన తండ్రి తన క్రియలను బట్టి శపించబడిన వాడై, చెదరగొట్టబడిన వాడై, విభజించబడిన వాడై శాపగ్రస్త అనుభవాల్లో ఉన్నాడు. కానీ ఇదిగో నీ ప్రత్యక్షతను నేను చూస్తున్నాను. అదే లేవిని నీవు ఆశీర్వదించావు అని ప్రత్యక్షతను చూస్తూ దేవునితో మనవి చేసుకుంటున్నాడు. ఏమని? నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తునికి కలవు. అతన్ని నీవు మస్సాలో పరిశోధించావు. వినపడుతుందా మీకు? ఇప్పుడట ఇదే లేవీకి దేవునిదైన తుమ్మీము, దేవునిదైన ఊరీము ఇతనికి కలవట. అబ్బా, స్తోత్రం చెప్పండి. తండ్రి ఆశీర్వాదాలు లేని వాడికి, భూ సంబంధమైన తండ్రి ఆశీర్వాదం దక్కని వాడికి 4 తరాల తరువాత అదిగో పరలోక తండ్రి ఆశీర్వాదాలను విప్పుతున్నాడు దైవజనుడు. స్తోత్రం చెప్పండి. లేవీని గూర్చి అంటున్నాడు. ఏమని? నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తునికి కలం. అక్కడ 3 చోట్ల వ్యక్తిగతంగా నీ తుమ్మీము అంటే ఎవరిది? దేవునిది అనండి. ఆ తుమ్మీము ఎవరిది? దేవునిది. ఆ ఊరీము ఎవరిది? దేవునిది. దేవునిదైన తుమ్మీము, దేవునిదైన ఊరీము ఈ భక్తుడికి కలవాట. ఈ భక్తుడు కూడా ఎవరు? దేవుని భక్తుడు. ఇక్కడ నీ భక్తుడు అని ఉంది, కానీ యాంప్లిఫైడ్ బైబిల్ గ్రంథంలో నీ పరిశుద్ధునికి కలవు, నీ పరిశుద్ధునికి కలవు. లేవీని ఏమంటున్నాడు దైవజనుడైన మోషే? దేవుని పరిశుద్ధుడు. ఆదికాండం 49వ అధ్యాయంలో నరహంతకుడు వాని కోపము వేండ్రమైనది. కోపం వచ్చి ఎద్దుల గుదికాలు నరాలు తెగగొట్టి మనుషులందరినీ ఒకే దినమున, షకేములో ఉన్న పురుషులందరినీ ఒకే దినమున హతమార్చినవాడు. ఒక పట్టణాన్ని ఒకే దినాన్న పొట్టన పెట్టుకున్న నరహంతకుడు. అతని కోపము వేండ్రమైనది. అతడు ఒక నరహంతకుడు. అందుకే యాకోబు అన్నాడు, నా ప్రాణమా వీడి సంఘంలో చేరొద్దు, వీడి ఆలోచనలో చేరొద్దు అన్నాడు. అలాగే 400 సంవత్సరాలు గడిచిపోయింది. 400 సంవత్సరాల తర్వాత వారి కొరకు దేవుడు ఒక దైవజనుని పంపించాడు. ఆ దైవజనుడు ఆ లేవీ కుటుంబీకుల గురించి మాట్లాడుతూ లేవీ వంశకులను గురించి ఇలా అంటున్నాడు. లేవీని గురించి ఎట్లా నేను ఏమంటున్నాడు? నీ తుమ్మీము, నీ ఊరీము నీ భక్తునికి, నీ భక్తుడు అన్న చోట నీ పరిశుద్ధుడు. ఇప్పుడు ఇతడు దేవుని పరిశుద్ధుడైపోయాడు. ఆదికాండం 49లో నరహంతకుడు, కానీ ఒక దైవజనుల దృష్టిలో అతడు ఇప్పుడు పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు. ఇదే రూపాంతర ప్రక్రియ.
ఈ ప్రక్రియకు నడిపించటానికి పనిచేసేవాడే నీ కొరకు పంపబడిన ఒక దైవజనుడు.